మహా ప్రకృతి పురసరకితం పరిపూర్ణ బోధ ఈశారకం శ్రీ నిరంజనానంద రామకృష్ణార్య చగురుభ్యో నమో నమః. అస్మత్ గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. ఈ బుద్ధి మనకు చాలా శుభదినము. సావిత్రమ్మ పూజకి మమ్మల్ని వదిలేదు. ఈసారి 18వ పూజ. ఈ స్వామికి చెరువు ముందర అయిపో భార్య కాలం అయిపోయినప్పుడు తొలిగా ఆ పూజకే వచ్చి నేను చేరింది దీంట్లోకి, ఈ సంగంలోకి. మా ఆడబిడ్డ అయింది, అమ్మ ఎప్పుడు కొంచెం సిద్ధం చేసుకుంటూ పోతావా, దీంట్లోకి వచ్చి నీళ్ళు తీసుకుందరా, ఎలా ఎట్లుంటావు అని పిలిచింది. ఆ పొద్దే వచ్చి నేను ఆ స్వామి పాదాలే నేను పట్టిన తొలిగా చేతిమాచారి పాదాలు. ఆ గురువు సంకల్పంతో నేను ఈ పొద్దు తేజ మీద ఎత్తుకొని స్వామి ఇప్పుడు చెబుతున్నాడంటే ఆ గురువు కృపే నా కృప ఏమీ లేదు. విననేర్చి చెప్పనేర్చిన మనుజులకే దీనిలోని మర్మము తెలుసున్. ఇన చెప్ప నేరకుండిన మనుజులు దీనందులోని మర్మ మెరిగేరా, దీనందుండే ధర్మ మెరిగేరా. జనులే కొబ్బరికాయ తిన నేర్పు గలవారు, తిన నేర్చున కోతి తన కాకాయబ్బిన ధర్మ మెరిగేరా, దీనందుండే మర్మ మెరిగేరా. అట్లంటే మనకి టంకాయ పడి ఉంటుంది, కోతి జిక్కితే అదేం చేస్తుంది, బుట్టకాయ అయితే దాన్ని పక్కబెట్టి సాగేసి అక్కడ పారేస్తుంది. అదే పుండు టంకాయ జిక్కితే ఏం చేస్తుంది, అక్కడ తిప్పించి పారేస్తుంది. అదే మన మనుషులు జిక్కితే ఏం చేస్తాము, దాన్ని రాయెత్తుకొని కొట్టి దాని సింగారం బెల్లంగల్లం వేసుకొని పక్కంగా తింటాము. మనం కూడా గురువు చెప్పిందంతా వదిలేయకూడదు, కోతి మాత్రం మనం కాకూడదు. మనము గురువులు చెప్పిందంతా ఇందాక పెద్దలందరూ చెప్పినారు చూడి, దాంట్లో ఏదో ఒకటన్నా మనం వచ్చిందానికి ఎత్తుకొని పోవాలా, దాన్ని నొమరేయాల. దానికి ఏం చెప్పారు పెద్దలు, శ్రవణము మననము నిధి దేత అని చెప్పినారు. పెద్దలు చెప్పింది మనం దాన్ని మననం చేసి దాన్ని తెలుసుకోవాలని కోరుకుంటా ఉన్నాను. జై సద్గురు మహారాజ్కి జై.